అతి తక్కువ ఖర్చుతో తల్లిదండ్రులవ్వాలనే మీ కలను నిజం చేస్తోంది రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఖమ్మం. ఎందుకు వ్యాపారం చేయాలనిపించింది ఈ వయసులో? నా బిజినెస్ ఎందుకు చేయాలనిపించింది అంటే ఎప్పుడు చూసినా ఇప్పుడు మీ వయసు ఎంత? నా బిజినెస్ జర్నీ స్టార్ట్ చేసింది అట్ ఏజ్ ఆఫ్ నా స్కూలింగ్లో కానీ నా కాలేజ్ డేస్లో కానీ ఎప్పుడైనా నేను ఒక బిజినెస్ చేయాలి. బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు మీకు కొన్ని సర్వీసెస్ దొరికిండకపోవచ్చు, లేదంటే కొన్ని రకాల ప్లాన్ కావచ్చు, లేదంటే ఫండింగ్, లేదంటే గైడెన్స్ కావచ్చు, ఇది దొరికిండకపోవచ్చు. ఇప్పుడు యూత్ కి మీరేమైనా చాలా రిసోర్సెస్ రెడీగా ఉన్నాయి ఫర్ యంగ్ పీపుల్ టు స్టార్ట్ ద బిజినెస్. సోషల్ మీడియా మేనేజర్ వర్క్ ఏంటంటే బీయింగ్ అ సోషల్ మీడియా మేనేజర్ చాలా ఉంటాయి, లైక్ ప్రమోషన్స్, యాడ్స్ రన్ చేయడం. అంటే ఇప్పుడు ఏఐ వచ్చి అసలు చాలా మంది ఉద్యోగాలను తీసేస్తట, మీరు ఏఐని బేస్ చేసుకుని వ్యాపారాన్ని స్టార్ట్ చేశారు. ఏంటి మీ ఇది? ఇప్పుడు ఒక డిజిటల్ మార్కెటింగ్ కంపెనీకి దే నీడ్ గ్రాఫిక్ డిజైనర్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయాలి, లింక్డ్ఇన్లో పోస్ట్ చేయాలి, ఫేస్బుక్లో పోస్ట్ చేయాలి. అట్లాంటి చిన్న వర్క్స్ లైక్ అప్లోడింగ్ అ పోస్ట్, షెడ్యూలింగ్ అ పోస్ట్, అలాంటి దాన్ని వీ కెన్ ఏఐకి అసైన్ చేసి అతని వర్క్ కొంచెం ఈజీ చేయడానికి ఏఐ. ఈ వయసులో వ్యాపారం అనేది చాలా టఫ్ జాబ్. అమ్మా నాన్న ఎంకరేజ్ చేశారా? నాకు ఎప్పుడైతే ఆంట్రప్రెన్యూర్ అవ్వాలి, ఒక బిజినెస్ చేయాలని థాట్ అప్పటి నుంచి ఐ గెస్ మా మమ్మీ డాడీ. అంటే బిజీగల్ అంటే బిజినెస్, బిజ్ అంటే బిజీ, అండ్ ఈగల్ అంటే మేము ఏదైతే కంపెనీస్కి ప్రొవైడ్ చేస్తామో సర్వీసెస్, ఆ కంపెనీస్ కూడా. అంటే ఏ దేశాలు ఉన్నారు మీకు క్లయింట్స్? మెజారిటీ మా క్లయింట్స్ ఉన్నది. హాయ్ అండి, జీవితంలో ఒక్కసారైనా కాశీకి వెళ్ళాలనేది ప్రతి హిందూ డివోటీ కళ. మరి దానిని అంటే అక్కడికి వెళ్ళలేకపోయిన వాళ్లకు ఇక్కడే ఎందుకు సాక్షాత్కారం చేయకూడదు? అంటే విఆర్ ద్వారా, అంటే వర్చువల్ రియాలిటీలో వాళ్లకు కాశీ విశ్వేశ్వరుడి దర్శనం ఎందుకు చేయకూడదు? ఇప్పుడు అయోధ్యలో రామ మందిరంలో ఇప్పుడు కొత్తగా కట్టినటువంటి మందిరంలో విగ్రహ ప్రతిష్ఠ జరిగింది కదా. ఆ కొత్తగా అంటే 500 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి అంటే సరికొత్త అయోధ్య గుడిని, రాముడిని ఇక్కడే విఆర్లో భక్తులకు ఎందుకు చూపించకూడదు, అక్కడికి వెళ్ళలేకపోయిన వాళ్ళని? అలాగే భద్రాచలంలో కళ్యాణం జరుగుతూ ఉంటుంది. భద్రాచలంలో ఉన్న అక్కడ ఉన్నటువంటి స్క్వేర్ సిటీలో అక్కడకు వెళ్ళి దర్శించలేరు. కానీ అదే సీతారామ కళ్యాణాన్ని విఆర్లో ఏ పట్టణానికైతే ఆ పట్టణంలో ఎక్కడికక్కడ కస్టమైజ్డ్గా ఎందుకు చూపించకూడదు? అలాగే ఇప్పుడు రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఉంటాయి. ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీ అంటే 4th సిటీ పేరుతోటి ఒక పెద్ద అంటే ప్రాజెక్ట్ చేపట్టబోతూ ఉన్నారు. ఆ 4th సిటీని చూపించి అనేక రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇప్పుడు అక్కడ మార్కెటింగ్ చేస్తూ ఉన్నారు. ఆ 4th సిటీని విఆర్లో అక్కడ ఇన్వెస్ట్ చేసేటటువంటి వాళ్లకు ఎందుకు డైరెక్ట్గా రేపు వాళ్ళు ఎక్కడ పెట్టుబడి పెట్టబోతున్నారో దాన్ని ఎందుకు చూపించకూడదు? ఇట్లాంటి అంటే ఎన్నో అంటే రాబోయే కొత్త ఆలోచనలు, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా భవిష్యత్తు అంటే దీనిని అంటే ఇక్కడ అంటే రాబోయే అంటే టెక్నాలజీని అనుసంధానం చేసి ఎందుకు చూపించకూడదు? ఇటువంటి ఆలోచనలతోటి అంటే ఒక ఉద్యోగం చేస్తూ దాన్ని మానేసి కొత్తగా అంటే ఒక గ్లోబల్ సొల్యూషన్స్ బిజినెస్ని ఫ్యూచర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో నడిచేటటువంటి టెక్నాలజీ వరల్డ్లో తను ఒక గ్లోబల్లో ఉన్నటువంటి బిజినెస్ స్పేస్ని వెతుక్కుంటూ ఉన్నారు. ఒక ఎంటర్ప్రెన్యూర్ అంటే యంగ్ ఎంటర్ప్రెన్యూరు, బిజ్లీగల్ గ్లోబల్ సొల్యూషన్స్ సిఇఓ అండ్ ఫౌండర్ నివేష్ పుంజర్లా ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయనను అడిగి అంటే ఎందుకు ఈ పని ప్రారంభించారు, ఇంక ఇతరత్ర అంశాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే నివేష్ గారు. ఎంత ఇప్పుడు మీ వయసు ఎంత? ఇప్పుడు నాకు 22 years. 22 ఏళ్ళు. 22 ఏళ్ళు అంటే మంచిగా అంటే ఇప్పుడే కాస్త మంచి ప్యాకేజీకి ఉద్యోగంతో స్టార్ట్ అయ్యే వయసు, ఇంటి ఫ్యామిలీకి కూడా కొంచెం మంచి సపోర్ట్ ఉండే వయసు. ఎందుకు వ్యాపారం చేయాలనిపించింది ఈ వయసులో? సో మీరు 22 అన్నారు, 22 సంవత్సరాలు. బట్ నేను బిజినెస్ రంగంలో నా బిజినెస్ జర్నీ స్టార్ట్ చేసింది అట్ ఏజ్ ఆఫ్ 16 years. సో ఆ ఏజ్ ఆఫ్ 16 yearsలో నా బిజినెస్ ఎందుకు చేయాలనిపించిందంటే ఎప్పుడు చూసినా లైక్
నా స్కూలింగ్లో కానీ నా కాలేజ్ డేస్లో కానీ ఎప్పుడైనా నేను ఒక బిజినెస్ చేయాలి, నేను ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలనే థాట్సే వచ్చాయి. సో నా అప్పుడు థాట్స్ కూడా లైక్ బీయింగ్ అన్ ఎంప్లాయ్, ఒక ఎంప్లాయర్గా ఉండి జాబ్స్ క్రియేట్ చేసి అన్ఎంప్లాయ్మెంట్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కానివ్వండి. సో అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆంట్రప్రెన్యూర్ అనే ఈ స్టోరీ కానీ జర్నీ కానీ నాకు వచ్చింది. అండ్ ఆఫ్టర్ నా 10th క్లాస్ అయిపోయాక లైక్ ప్రతి ఒక్కరు మీరు అడిగినట్టే చాలామంది అడిగేవారు దట్ మీ లైఫ్లో ఏం అవుదాం అనుకుంటున్నారు. సో నా దగ్గర ఒకటే వర్డ్ ఉండేది ఏంటంటే ఆంట్రప్రెన్యూర్. సో అప్పుడు ఆ ఏజ్లో 8th 10th క్లాస్లో ఆంట్రప్రెన్యూర్ అనే వర్డ్కి సరిగా మనకి మీనింగ్ కూడా తెలియదు. బట్ దానికోసం రీసెర్చ్ చేసి దానికోసం కనుక్కుని అండ్ ఈ ఆంట్రప్రెన్యూర్షిప్ అనే సబ్జెక్ట్ తెలుసుకుని నేర్చుకుని రాదు. ఇట్ ఈస్ అన్ ఇన్బిల్ట్ థింగ్. లైక్ మీకు చిన్నప్పటి నుంచే అది కొంచెం పెద్దగా ఆలోచించి ఒక శాలరీ, ఇప్పుడు నార్మల్గా జాబ్ చేస్తే నా శాలరీ 20-25K 30K. అండ్ అదే ఒకవేళ నేను ఒక బిజినెస్ చేస్తే దానికన్నా సెటిల్డ్ లైఫ్ అని అంటారు. బట్ అది ఒక ఆంట్రప్రెన్యూర్ జర్నీ, అది నా ప్యాషన్. డూయింగ్ బిజినెస్ అండ్ ప్రొవైడింగ్ బిజినెసెస్కి సొల్యూషన్స్, ప్రతి ఒక్క బిజినెస్కి ఒక సొల్యూషన్ ప్రొవైడ్ చేయాలన్న ఎయిమ్ అండ్ మిషన్ తోటి ఈ ఆంట్రప్రెన్యూర్ అనే జర్నీ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ మీరు అడిగినట్టే లైక్ 25 yearsలో జాబ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు బిజినెస్ అది. సో ఈ యంగ్ జనరేషన్స్ ఏదైతే ఉన్నాయో నా ఏజ్ గ్రూప్ స్టార్టింగ్ ఫ్రమ్ 20 కానీ 22-25 ఈ జనరేషన్స్లో వాళ్ళని ఎంకరేజ్ చేయాలి బిజినెస్, బికాస్ దిస్ ఈజ్ అ ఆంట్రప్రెన్యూర్ ఎరా. ఈ ఎరాలో జాబ్స్ కన్నా బిజినెసెస్ ఎస్టాబ్లిష్ చేయాలి. ప్రతి ఒక్క యంగ్ పర్సన్ బిజినెస్ కోసం ఆలోచిస్తే దాన్ని పెట్టాలి అనే దాంతో. అంటే ఎట్లా అంటే యూత్ కోసం వాళ్ళ బిజినెస్ ఎంకరేజ్ చేసే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ప్లాన్స్ అని కాదు, లైక్ అంటే వాళ్ళను ఎంకరేజ్ చేసే అంటే ఎంకరేజ్ మీరు ఆల్రెడీ అంటే మీకు అంటే బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు మీకు కొన్ని సర్వీసెస్ దొరికి ఉండకపోవచ్చు, లేదంటే కొన్ని రకాల అంటే దానికి ప్లాన్ కావచ్చు, లేదంటే ఫండింగ్ ఇది కావచ్చు, లేదంటే గైడెన్స్ కావచ్చు, ఇది దొరికి ఉండకపోవచ్చు. ఇప్పుడు యూత్కి మీరేమైనా? సో బేసిక్గా నేను యూత్కి లైక్ యంగ్ జనరేషన్ చెప్పేది అంటే అప్పుడు వెన్ ఐ స్టార్టెడ్ అంటే నీలాగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకు నాలాగా స్టార్ట్ చేసుకున్నాను. నేను 2018లో ఎలా అయితే ఈకామర్స్తో స్టార్ట్ చేశానో అప్పుడు చాలా తక్కువ రిసోర్సెస్ ఉండేవి. ఇప్పుడు ఇట్స్ AI వరల్డ్, ఇట్స్ 2024 అండ్ ఇలాంటి ఈ ఎరాలో చాలా రిసోర్సెస్ రెడీగా ఉన్నాయి ఫర్ యంగ్ పీపుల్ టు స్టార్ట్ ద బిజినెస్. సో ఏంటంటే the young people should wake up to the reality and start. ఒకవేళ ఆంట్రప్రెన్యూర్ అవ్వాలి అని అనుకుంటే he has to start implementing and do business. అంటే ఇప్పుడు AI వచ్చి అసలు చాలా మంది ఉద్యోగాలను తీసేస్తట, మీరు ఏఐని బేస్ చేసుకుని వ్యాపారాన్ని స్టార్ట్ చేశారు. ఓకే, ఏంటి మీ ఇది? సో బేసిక్గా AI మీరు ఎట్లయితే అన్నారు, ఎవ్రీవన్ బయట ఎవరైనా కానీ దే సే దట్ AI ఈజ్ అ డిస్ట్రాయర్ కానీ. సో నా పర్స్పెక్టివ్ చెప్తా, బికాజ్ ఐఎమ్ నా పర్స్పెక్టివ్లో AI ఈజ్ నెవర్ అ డిస్ట్రాయర్ బట్ ఇట్ ఈస్ అ ట్రాన్స్ఫార్మర్. ఓకేనా, వీఆర్ ట్రాన్స్ఫార్మింగ్. ఓకేనా, సో బేసిక్గా ఏంటంటే టు మేక్ అ హ్యూమన్ టాస్క్, కొన్ని చిన్న టాస్క్ని సింప్లిఫైడ్గా ఆటోమేట్ చేసి, సో దట్ ఏదైతే పర్సన్ వేరే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నారో. సో ఐల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. లైక్ సోషల్ మీడియా మేనేజర్ ఉంటారు ఇన్ ద డిజిటల్ మార్కెటింగ్ కంపెనీలో, దేర్ ఇస్ అ సోషల్ మీడియా మేనేజర్. సో సోషల్ మీడియా మేనేజర్ వర్క్ ఏంటంటే, బీయింగ్ అ సోషల్ మీడియా మేనేజర్ చాలా ఉంటాయి, లైక్ ప్రమోషన్స్, యాడ్స్ రన్ చేయడము, ఇన్ఫ్లుయెన్సర్స్ మార్కెటింగ్, ఇన్ఫ్లుయెన్సర్తో మాట్లాడడము. అండ్ ఆ గ్యాప్లో ఇప్పుడు ఒక డిజిటల్ మార్కెటింగ్ కంపెనీకి దే నీడ్ గ్రాఫిక్ డిజైనర్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయాలి, లింక్డ్ఇన్లో పోస్ట్ చేయాలి, ఫేస్బుక్లో పోస్ట్ చేయాలి. అట్లాంటి చిన్న వర్క్స్ లైక్ క్రియేటింగ్ అ పోస్ట్ కానీ, అప్లోడింగ్ అ పోస్ట్, షెడ్యూలింగ్ అ పోస్ట్, అలాంటి దాన్ని వీ కెన్ ఏఐకి అసైన్ చేసి, సో అతని వర్క్ కొంచెం ఈజీ చేయడానికి. అండ్ AI మనం ఎంత యూస్ చేసుకుంటామో అంత మంచిది, దాన్ని ఓవర్ యూస్ చేయొద్దు. అండ్ సో అది ఓకే. ఇప్పుడు అంటే ఈ వయసులో వ్యాపారం అనేది చాలా టఫ్ జాబ్. అమ్మా నాన్న ఎంకరేజ్ చేశారా? వాళ్ళ గురించి చెప్పండి. అమ్మ నాన్నల కోసం చెప్పాలంటే లైక్ ఫ్రమ్ ది స్టార్ట్ నాకు ఎప్పుడైతే ఆంట్రప్రెన్యూర్ అవ్వాలి, ఒక బిజినెస్ చేయాలనే థాట్ అప్పటి నుంచి లెట్ ఇట్ బి మై డాడ్, లెట్ ఇట్ బి మై మామ్, ప్రతి సపోర్ట్ చేశారు. మై డాడీ ఈజ్ అ సీనియర్ జర్నలిస్ట్, ఈజ్ అ రిటైర్డ్ సీనియర్ జర్నలిస్ట్, అండ్ మై మామ్ ఈజ్ అన్ హౌస్ వైఫ్,
అండ్ తన హౌస్ వైఫ్ ఉన్న ఏం పేరు? journey- నాన్నగారి పేరు ఏం పేరు? నాన్నగారి పేరు నరసింహరావు, పుంజల నరసింహరావు, అండ్ అమ్మగారి పేరు పుంజల స్వరూపరాణి. హౌస్ వైఫ్ ఉన్న జర్నీ నుంచి తనని కంపెనీ నా స్టార్టప్కి ఎండీగా పెట్టి తనని ట్రాన్స్ఫార్మ్ చేద్దాము అండ్ ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ని ఎంకరేజ్ చేయాలి. అండ్ అలాంటి హౌస్ వైఫ్ అంటే అమ్మ డీల్ చేస్తారా మీ కంపెనీని? కొన్ని మేజర్ థింగ్స్ లైక్ క్లయింట్ డిస్కస్ చేసినప్పుడు, క్లయింట్ మీటింగ్స్ కానీ, సో Super. తనకు కూడా కొత్తగా, సో తను కూడా నేర్చుకుంటుంది అండ్ మేము కూడా కొంచెం హెల్ప్ చేసి నాలెడ్జ్ ప్రొవైడ్ చేసి సో దట్ ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్కి ఇంకా విజిబిలిటీ రావాలి, ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఇంకా బయటికి రావాలి, యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ బయటికి రావాలి అనే. బాగుంది, సూపర్. అంటే అంటే ఎంకరేజ్ చేశారా అమ్మ నాన్న? ఎందుకులే ఉద్యోగం చాలా చేస్తున్నారు? ప్రతి టు బి ఆనెస్ట్ నా కంపెనీ పెట్టడం దగ్గర నుంచి అయినా దేన్నైనా ఐ గెస్ మా మమ్మీ డాడీ సపోర్ట్ లేకపోతే నథింగ్. సో వాళ్ళు ప్రతిసారి ఎంకరేజ్ చేసి గ్రేట్. చేసి అండ్ సపోర్ట్ చేసి ఎప్పుడు ఇది ఫెయిల్ అయినా ప్రాబ్లం లేదు నెక్స్ట్ది. సో ఎప్పుడు మా డాడీ కానీ దగ్గరికి తీసుకుని ఎప్పుడైనా నేను ఒకవేళ లాస్లో అయినా ఫెయిల్ అయినా ఇది కాదు ఇంకా ట్రై చేస్తుండో ఇంకా చాలా ఉన్నాయి అని సపోర్టివ్గా మాట్లాడి, సో ప్రతిదీ షేర్ చేసుకుంటాను. సో మేబీ నా బిజినెస్ సక్సెస్ఫుల్ అవ్వడానికి లేకపోతే బిజినెస్ ఈ ఫీల్డ్కి రావడానికి ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ మై మామ్ అండ్ డాడ్. గుడ్, బాగుంది. అయితే మీ మీ బిజినెస్ సర్వీసెస్ చెప్పండి, ఏం డీల్ చేస్తుంది? బిజీగల్ గ్లోబల్ సొల్యూషన్స్. ఆ వర్డ్ బిజీగల్ బిజీగల్ సొల్యూషన్స్ అని. అంటే బిజీగల్ అంటే? బిజీగల్ అంటే బిజినెస్, బిజ్ అంటే బిజీ, అండ్ ఈగల్ అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ ఆన్ ది టాప్. సో నా వే ఆఫ్ బిహేవియర్ అండ్ యాటిట్యూడ్ ఏంటంటే ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ ఆన్ ది టాప్. సో అలాగే వీ కెప్ ది కంపెనీ నేమ్ యాజ్ బిజీగల్ గ్లోబల్ సొల్యూషన్స్. ఆ వర్డ్ ఇస్ వాట్ దాని మీనింగ్, లైక్ ఆల్వేస్ ఆన్ ది టాప్ ఉండాలి. అండ్ మేము ఏదైతే కంపెనీస్కి ప్రొవైడ్ చేస్తామో సర్వీసెస్, ఆ కంపెనీస్ కూడా అండ్ హయ్యర్ ఎండ్ ఉండాలనే మీనింగ్ తోటి వీ హ్యావ్ క్రియేటెడ్ దిస్ బ్రాండ్. అండ్ ద సర్వీసెస్ విచ్ వీ ప్రొవైడ్, so the majorly which is on trending, we do AI developments and we do IT projects like web development, app development, VR services, and we are also very well established into the blockchain technology. So ilanti IT and AI services ki we develop things. అంటే AI అంటే ఇప్పుడు చాట్ జీపీటీ లాగా చాట్ బోర్డ్ సర్వీసెస్ అంటే కస్టమైజ్డ్ కంపెనీస్కి ఇస్తారా? కస్టమైజ్డ్గా కంపెనీస్కి ఇస్తాం. అంటే ఏ దేశాలు ఉన్నారు మీకు క్లయింట్స్? మెజారిటీ మా క్లయింట్స్ ఉన్నది దుబాయ్, యుఎస్లో, మలేషియాలో అండ్ ఇండియాలో. అన్ని గ్లోబల్గా క్లయింట్స్ని గ్రాప్ చేయగలిగారు. అవును, సూపర్. మిమ్మల్ని ట్రస్ట్ చేశారు ఇంటర్నేషనల్ ఐడి. ఒకటి చెప్పండి నివేష్, ఇప్పుడు అంటే మీకంటే ముందు అంటే థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నటువంటి, ఇంకా చెప్పాలంటే 30-40 ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇదే ఏఐని, ఇదే టెక్నాలజీని, ఇదే విఆర్ని వాళ్ళకు అంటే అనుసంధానం చేసే ప్రయత్నం జరుగుతుంది కదా. మీకు ఎట్లా స్పేస్ దొరికిద్ది అనుకున్నారు? స్పేస్ అంటే ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ స్పేస్ ఆర్ గ్యాప్. సో బేసిక్ ఏంటంటే లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ దట్ రియలీ డూయింగ్ వెల్. సో నా వే ఏంటంటే ఇఫ్ ఐ గో టు ఎనీ బిజినెస్, అక్కడ కూర్చున్నా చేసినా ఐ వాంటెడ్ టు ప్రొవైడ్ అ సొల్యూషన్. ఐ నెవర్ గో అండ్ సెల్ అ సర్వీస్. నేను ఇప్పుడు వెబ్ డెవలప్మెంట్ చేస్తున్నాను, దీస్ ఆర్ థింగ్స్ లేదు. ఆ కంపెనీకి అవసరం ఉన్నవి వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్ సొల్యూషన్. లైక్ ఎప్పుడైనా సర్వీసెస్ సెల్ చేయము, వీ గివ్ అ సొల్యూషన్ టు ఇట్. సో దీనికి ఒక ఐ కెన్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. లైక్ డ్రైవ్ ఇన్స్ ఉన్నాయి, లైక్ మన హైదరాబాద్లో చాలా దగ్గర డ్రైవ్ ఇన్స్ ఉన్నాయి. అండ్ చిన్న చిన్న డ్రైవ్ ఇన్స్కి, నాట్ పెద్ద డ్రైవ్ ఇన్స్కి ఆల్రెడీ ఆ సిస్టమ్ ఉంది. అలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు సపోర్ట్ చేసి ఉన్నారు. బట్ ఫర్ మీడియం సైజ్ డ్రైవ్ ఇన్స్ అవన్నీ మీడియం సైజ్ బిజినెసెస్కి బెటర్ ప్రైజింగ్, బెటర్ స్ట్రక్చర్లో సర్వీసెస్ ప్రొవైడ్ చేసి వాళ్ళని కూడా అడ్వాన్స్డ్ లెవెల్లో తీసుకెళ్లాలని. అంటే లోకలైజ్డ్ మార్కెట్ కూడా ఫ్యూచర్ టెక్నాలజీని అనుసంధానించే ప్రయత్నం చేస్తున్నారు. అదే చెప్పారు మీరు ఇంతకుముందు నాకు డిస్కషన్లో కాశీ. అవును, అది ఎట్లా చేస్తారు? సో బేసిక్గా మా ఐడియాలజీ ఏంటంటే మా ఇంకో సర్వీస్ ఏదైతే ఉందో విఆర్ సర్వీసెస్ అని. సో బేసిక్గా చాలామందికి లైక్ ట్రావెల్ ఏజెన్సీస్ కానివ్వండి, ట్రావెల్ చేయాలి అని చాలామందికి ఉంటుంది. అండ్ మాలాంటి ఆంటర్‌ప్రెన్యూర్స్ కానివ్వండి, జాబ్ చేసే వాళ్ళకి ఏంటండి ఒక ఇయర్లో 1-2 సార్లు అయినా ఒక బ్రేక్ అనేది కావాలి.
బట్ కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి లైక్ కొన్ని ఇప్పుడు కాశీ ఇట్స్ అ క్రౌడెడ్ ఏరియా, ఓకేనా. అండ్ ఇంకోటి ఇప్పుడు రామ మందిరం ఉంది, అక్కడ వెళ్ళాలి. సో బేసిక్గా అలాంటి స్పిరిచువల్ ఏరియాని విఆర్లోకి ఇంట్రడ్యూస్ చేసి, ఓకేనా. సో దట్ అక్కడ వెళ్ళి అఫోర్డ్ చేయని వాళ్ళు కూడా ఇక్కడనే మన వాళ్ళ సొంత ఇంట్లో ఉండి విఆర్ని యూజ్ చేసి అలాంటి స్పిరిచువల్ ప్లేసెస్ని చూడాలి, డివోషనల్ ప్లేసెస్ని చూడాలి. అండ్ ఇప్పుడు అప్పుడప్పుడు రాముల వారి కళ్యాణం అవన్నీ జరుగుతుంటాయి. సో అక్కడ టీవీలో మనకి ఫార్మాట్లో వచ్చేస్తుంది. బట్ విఆర్ అనే టెక్నాలజీని వాడి అలాంటి కొన్ని స్పిరిచువల్ డివోషనల్ ఏదైతే మనం ఎక్కువ నమ్ముతామో వాటిని విఆర్లోకి తెచ్చి చూపెట్టడం. ప్లస్ కొన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే కస్టమర్స్కి మనకి 3D ఫార్మాట్లో 2D ఫార్మాట్స్లో చూపిస్తున్నారు. సో లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీస్కి కస్టమర్స్కి ఒక్కసారి రీచ్ అయినప్పుడు వాళ్ళ బ్రెయిన్లో చాలా ఇలా ఉండాలి ఇంటీరియర్ డిజైనింగ్, అలా ఉండాలి అని చాలా పెట్టుకుని వస్తారు. సో వాళ్ళకి 3D 2D ఫార్మాట్స్లో కాకుండా విఆర్ టెక్నాలజీస్ డెవలప్ చేసి లైవ్గా, ఓకేనా, ఒక్కసారి వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టి ఏమేమి డెవలప్మెంట్స్ చేయబోతున్నామో అది ల్యాప్టాప్ పరంగా 3D 2D పరంగా కాకుండా విఆర్ పరంగా చూపెట్టాలని. అదే ఇప్పుడు ఆర్కిటెక్చర్ ఉన్నారు, ఆర్కిటెక్చర్ని సంప్రదిస్తే G+3 బిల్డింగ్ కట్టాలంటే దాన్ని వాళ్ళు చెప్పిన స్పెసిఫికేషన్స్ని విజువల్లో చూపించగలిగితే విఆర్లో, అంటే చిన్న చిన్న బిల్డింగ్స్ అంటే కాస్ట్ ఎఫర్ట్ చేయకపోవచ్చు, చూపించగలిగితే మాత్రం అది గ్రేట్ థింగ్ అవుతుంది. అంతే కదా మీరు చెప్పేది? టెక్నాలజీని ఉపయోగించి సొల్యూషన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఓకే, గుడ్. అంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఐఎమ్ ఏ BBA గ్రాడ్యుయేట్. అండ్ నా స్కూలింగ్ కానీ ఏది ఉన్నా మార్కెటింగ్ ఐ వాజ్ స్పెషలైజ్డ్ ఇంటూ HR బ్యాక్గ్రౌండ్లో. బట్ సో అక్కడ బిజినెస్ కోసం సబ్జెక్ట్స్ కొన్ని థియరీస్ నేర్చుకోవడానికైనా కానీ నా డిగ్రీ నాకు సో ఇవాళ టెక్నాలజీని ఎంత ఎఫెక్టివ్గా అమ్మవచ్చు అనేది మీ బిజినెస్ స్టడీ బ్యాక్గ్రౌండ్ నుంచి ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాను. సూపర్, బాగుంది మీ థాట్. మీరు ముందుకు కూడా పోవాలని అనుకుంటున్నాను. అయితే అంటే ఇప్పుడు మీరు స్థాపించినటువంటి బిజీ గర్ల్స్ దీనికి సంబంధించి అంటే గ్రోత్ కోసం మీ దగ్గర ఉన్న ప్లాన్, తర్వాత ఫండింగ్ అవసరమైంది, అవును, దానికి ఉన్న మీకు అరేంజ్మెంట్స్. ప్రతి స్టార్టప్కి ఫండింగ్ అవసరం ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో ఐఎమ్ వెరీ మచ్ ప్రివిలేజ్డ్ అంటాను. సో లాట్ ఆఫ్ పీపుల్ వాళ్ళంతా వాళ్ళ నా దగ్గరికి వచ్చి దే వాంటెడ్ టు సపోర్ట్ మై బిజినెస్, ఫండ్ కానివ్వండి, పార్ట్నర్ అవ్వడం కానివ్వండి. సో ఐఎమ్ రియలీ లక్కీ టు హ్యావ్ దెమ్. వాళ్ళే సెల్ఫ్గా వచ్చి హెల్ప్ చేసి, అండ్ నేను కొంతమందిని రీచ్ అవుట్ అయ్యి ఫండింగ్ కానీ పార్ట్నర్షిప్స్ కానీ అడిగి కొలాబరేట్ అయ్యి. బికాజ్ ఒక్కసారి ఆంటర్ప్రినర్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు అసలు వెనక చూడడం ఉండదు, అది చూడకూడదు అండ్ ఉండదు కూడా, అది ముందుకు అలానే వెళ్తూనే ఉండదు. దూకక ముందే ఆలోచించాలి, వ్యాపారంలో దూకిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ ఉండదు. ఓకే, ఇప్పుడు మీరు అంటే చాలా అంటే యూత్, మీ ఏజ్లో ఉన్న పిల్లగాళ్ళు అంటే ఉద్యోగం తప్ప ఇంకొకటి చేయకూడదు, ఏదైనా చేసి ఉద్యోగం సాధించాలన్న దాంతో అన్ని హార్డిల్స్ దాటి మొత్తానికైతే వ్యాపారం ప్రారంభించారు. వాళ్ళకి మీరు ఇచ్చే సలహా అట్లనే అంటే ఏమన్నా వాళ్ళకి ఏమన్నా హెల్ప్ చేసేటటువంటి ప్రోగ్రామ్ ఏమైనా ఉందా? చాలామంది యంగ్ పీపుల్ చాలామంది బిజినెస్ చేయాలి అనే థాట్ అది ఎప్పటి నుంచో ఉంటుంది, చిన్నప్పటి నుంచి బిజినెస్ చేయాలి అనే థాట్ ఉంటుంది. సో బేసిక్గా ఏంటంటే ఈ ఉన్న జనరేషన్ చాలామంది ఐడియాలజీ స్టేజ్, అంటే ఐడియా పరంగానే ఆగిపోతున్నారు, దే ఆర్ నాట్ ఇంప్లిమెంటింగ్. సో నేను కానీ అందరు ఇచ్చే యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ సజెషన్ ఏంటంటే ఐడియాలజీ స్టేజ్ కాకుండా, ఐడియాలజీ స్టేజ్ ఇట్స్ అ వండర్ఫుల్ స్టేజ్. ఆ స్టేజ్లో చాలా ఐడియాస్ కానీ ఎలా చేయాలి అని అవన్నీ వస్తుంటాయి. సో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో చాలామంది యంగ్ పీపుల్ ఇంప్లిమెంట్ చేయకుండా ఐడియాలజీ స్టేజ్లోనే అయిపోతున్నారు. సో ఐ వాంట్ టు ఎంకరేజ్ వాళ్ళని సో టు గెట్ ఇంటూ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, దాని అడ్వైజెస్ కానీ గైడెన్స్ కానీ. బికాస్ 2018లో వెన్ వీ స్టార్టెడ్ ఈకామర్స్ ప్రాపర్గా గైడ్ చేసేవాళ్ళు, ప్రాపర్ మెంటర్ చేసేవాళ్ళు లేరు. బట్ నౌ వీ హ్యావ్ ఎవ్రీవన్. అండ్ ఆ జనరేషన్ నేను కూడా బిలాంగ్ చేస్తాను కాబట్టి ఐ హ్యావ్ అ బెటర్ అండర్స్టాండింగ్ వాళ్ళ ప్రాబ్లం ఏంటి. బికాస్ నేను కూడా అదే ఐడియాలజీ ఫేస్ నుంచి మళ్ళీ ఫండింగ్ దాని తర్వాత ఎలా అయితే వచ్చానో. సో
సో వాటన్నిటిలలో ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నటువంటి యూత్ ఎవరైనా ఉంటే మీ ఎక్స్పీరియన్స్ నుంచి కానీ మీకున్నటువంటి సోర్సెస్ నుంచి కానీ మీరు చేయగలిగినంత వరకు ఎంకరేజ్ చేస్తానంటున్నాను. మంచిగా వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే ప్రొవైడ్ చేస్తారు. ఓకే నివేష్, ఖచ్చితంగా ఒక టాప్ పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటా ఉన్నా. అంటే నేను ఒక జర్నలిస్ట్ని, నాన్నగారు ఒక జర్నలిస్ట్ అని చెప్పారు కాబట్టి ఆయనకున్న పర్స్పెక్టివ్ నుంచి మిమ్మల్ని ఎంకరేజ్ చేశారు. దాన్ని మీరు నిలబెట్టుకొని ఒక మంచి స్థాయికి వెళ్ళి ఖచ్చితంగా అంటే యూత్ అంటే ఇవాళ పిల్లగాళ్ళు చదువుకున్న పిల్లగాళ్ళు ఆలోచిస్తే వ్యాపారానికి కూడా ప్రోత్సహించవచ్చు అని చెప్పుకునేలాగా మీరు ఎదగాలి. అది అట్లా వెళ్ళాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. మరి ఇంకోసారి ఎప్పుడన్నా ఉంటే మళ్ళీ మాట్లాడదాము. చూశారు కదండి, ఇవాళ యూత్ అంటే ఎవరైనా సరే అంటే ఆఫ్టర్ స్టడీ కంప్లీషన్ తర్వాత మీరు బిజినెస్ చేయాలి అనుకుంటే ఇప్పుడు లేటెస్ట్ అంటే టెక్నాలజీ అంటే ఏఐ కావచ్చు, లేదంటే విఆర్ కావచ్చు, ఇతరత్ర అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా మీ దగ్గర థాట్స్ ఉంటే ఇవాళ మార్కెట్కి కావాల్సినటువంటి సొల్యూషన్స్ మీ దగ్గర ఉంటే తనతో కలిసి జర్నీ చేయాలన్నా లేదంటే మీరు కొత్త జర్నీ స్టార్ట్ చేసుకోవాలన్నా కానీ ఖచ్చితంగా దానికి ఒక గైడెన్స్ కానీ లేదంటే దానికి ఒక ఇంకా పూర్తి స్థాయిలో అంటే ఒక మెంటర్షిప్ కానీ నేను ప్రొవైడ్ చేస్తానని చెప్పేసి, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తానని చెప్పేసి వినేష్ చెప్తా ఉన్నారు. మీరు ఎవరైనా సరే ఇక్కడ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీకు ఏమైనా అటువంటి సర్వీసెస్ కావాలంటే యూటిలైజ్ చేసుకోవచ్చు. టెక్నికల్ కానీ లేదంటే బిజినెస్ ఆ రంగంలో కానీ స్టడీ పూర్తి చేసి కాస్త అంటే వ్యాపారం చేయాలి అనుకునేటటువంటి యూత్కి, పిల్లగాళ్ళకి ఇది ఎంకరేజింగ్గా ఉండొచ్చు. ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇదే తరహా కంటెంట్ మేము చేస్తున్నాం కాబట్టి మా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.